హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను దీనికి ముందు వీడియోలో ఉమెన్ అనే సిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఉమెన్ 2 అనే సిరీస్ పెట్టారు ఆవిడ. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్కి ముందు వాళ్ళ అత్తయ్య గారు జాబ్ చేయొద్దని కండిషన్ పెడతారు. అది వాళ్ళ అత్తయ్య గారు ఇష్టం. వాళ్ళ అత్తగారు ఇష్టం కరెక్టే. అయితే వెంటనే అబ్బాయి వచ్చి నువ్వు జాబ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు అని పెళ్ళి చేసుకోబోయే అబ్బాయి నేను చూసుకుంటానని చెప్పేస్తాడు. ఓకే, మ్యారేజ్ అయిపోద్ది. అయిపోయిన వెంటనే అయిపోయిన వెంటనే తన ఇళ్ళని ఎలా అనేసుకుంటుందండి అమ్మాయి. మ్యారేజ్ అయిన వెంటనే తన ఇళ్ళని ఎలా అనేసుకుంటుంది. ఎందుకంటే పుట్టినిల్లే తన ఇల్లని అనుకోలేని ఆడపిల్ల అత్తగారి ఇల్లు వెంటనే తన ఇల్లని ఎలా అనేసుకుంటుందండి. అలా అనుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి ఫ్రీగా వదలాలి. ఒక మాట, ఫ్రీగా వదలాలి అంటే ఆ అమ్మాయి ఎటు చెప్పకుండా వెళ్ళిపోయి నచ్చినట్టు తిరుగుతాను, నచ్చినట్టు పడుకుంటాను అని ఉండదండి. ఆ అమ్మాయికి ఫ్రీగా వదలాలి అంటే కొన్ని రోజులు అమ్మాయిని పేరెంట్స్ దగ్గర, పుట్టిన తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉన్నదో అలా వదిలేశారనుకోండి, తర్వాత అత్తగారు చేస్తారు కదా ఇంట్లో అన్నీని. కొంచెం అమ్మాయి రాకముందు అత్తగారు చేసే ఉంటారు కదా, చేయకుండా ఇల్లు ఉండదు కదండి. అలాగా అది చూసి అయ్యో మా అత్తయ్య గారు కష్టపడుతున్నారు, నేను కూడా చేయాలి, ఇది నా ఇల్లే, మా అత్తగారి ఇల్లు అన్నట్టుగానే ఇది నా ఇల్లే, నేను చేసుకోవాలి అని ఆ అమ్మాయికి ఆ థాట్ వచ్చేస్తుంది ఆల్రెడీ. కొన్ని రోజులు ఫ్రీగా వదిలేస్తే తనకు తాను చేసుకొని ఉంటుంది. నీట్గా అమ్మాయికి తెలియదా అండి? ఆ అమ్మాయే కదా. ఆ అమ్మాయి ఒక భార్యకి, ఒక భర్తకి భార్య అయ్యింది కదా. భర్తకి ఏం కావాలో చూసుకుంటుంది, అంతేకాకుండా అత్తయ్యకి ఏం కావాలో చూసుకుంటుంది. అత్తయ్యకి ఏం కావాలో చూసుకోదు అని ఉండదండి. కాకపోతే ఏదైనా సరే బయట నుంచి వచ్చిన అమ్మాయి అని ఒక మార్క్ వేసేసి తనని ఒకే లెక్కలో చూస్తే అవ్వదు. మీ రిలేటివ్స్ ఉంటారు కదా, మీ అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నారో దగ్గర కూర్చోబెట్టుకొని ఒక్కరోజు మీ అబ్బాయి కోడలో ఆ అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయితో కూడా మీ కూతురులాగే ప్రవర్తించండి. ఆ అమ్మాయి మీతో ఎందుకు ఉండదో నేను చూస్తాను. ఉంటుందండి, ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయిది లైఫ్ లాంగ్ పుట్టినిల్లు కంటే మెట్టినిల్లే ఎక్కువని భావిస్తుంది. అది కొంచెం అర్థం చేసుకొని, అందులో ఇంకొకటి ఉంది, ఆ అమ్మాయి జాబ్కి వెళ్ళొద్దు అత్తయ్య గారు చెప్పారు కదా. ఒక్క మాట అండి, జాబ్కి వెళ్తే తప్పేముందండి? సెల్ఫ్గా సంపాదించుకుంటే ఆడపిల్ల తప్పేముంది? ప్రతి రూపాయి లేదు అని రివర్స్లో తీసుకోలేదండి ఆడపిల్ల. తన కష్టం తనకున్నది అంటే ఒకే ఒకటి ఆలోచించండి. మగవాడి దగ్గర అని నేను సంబోధిస్తున్నానని అనుకోకండి. హస్బెండ్ దగ్గర ఒక్క రూపాయి ఒకే ఒక టైంలో లేకపోయినా అమ్మాయి దగ్గర ఉండాలండి. ఎందుకో తెలుసా? హస్బెండ్ ఇంట్లో హెల్త్ బాగా పడుకున్నారనుకోండి, అమ్మాయి దగ్గర ఉంటే సరుకులు తీసుకొస్తుంది, వంట చేస్తుంది, మెడిసిన్ తీసుకొస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్తుంది, అన్నీ చూసుకుంటుంది. అందుకోసమని అమ్మాయి జాబ్ చేయాలి. అర్థమైందండి? ఆ టైంలో హస్బెండ్కి హెల్త్ బాగోదు. హెల్త్ బాగోలేని టైంలో ఏంటి, మీ మందులకి నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఇస్తేనే నీ ఆరోగ్యం బాగు చేస్తాను అని అడగగలదా అండి ఏ ఆడపిల్లైనా? మీరు చెప్పండి. అనలేదు కదా. అందుకే ఆ అమ్మాయికి సంపాదన అనేది ఉండాలి. డాబుకు పోతుందని ఎప్పుడూ అనుకోకండి. పోయేవాళ్ళు ఉన్నారు, పోయేవాళ్ళు ఎలాగైనా పోతారు. అందరూ అలే దక్కలో ఉండరు. ఆడదాని చేతిలో డబ్బులు ఎప్పుడూ ఉండాలండి. ప్రతీది నేను ఇప్పుడు చెప్పాను కదా,
మగవాడి చేతిలో రూపాయి ఒక్కరోజు లేకపోయినా ఉండాలి, లేకపోయినా పర్లేదని నేను అనట్లే. అది ఇంట్లో ఉన్న రోజు ఆయన ఏమీ తేలేదు అంటే కావాలని తేడం మానండి. ఆయనకి వీలు అవ్వకపోతే ఆ రోజు భోజనం పెట్టాలి అంటే ఆ అమ్మాయి చేతిలో డబ్బులు ఉండాలి అండి. ఆ మనీ స్వతంత్రం ఇవ్వండి ప్లీజ్. జాబ్ చేసుకొనివ్వండి. ఇప్పుడు జాబ్ చేసేసుకొని మీ మీద ప్రెషర్ చూపించట్లేదు కదా అమ్మాయిలు. ఇంట్లో అంతా చేసుకున్న తర్వాతే కదండి వెళ్తున్నారు. మళ్ళీ వెళ్ళి వచ్చి చేసి మీకు సౌపాయం చేయకుండా తను బాగా ఉండదండి. ఓకేనా? థ్యాంక్ యూ.